దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిచర్య చేస్తున్నటువంటి బిడ్డలకు కానీ, దేవుని యందు భయము భక్తి కలిగి విశ్వాసములో జీవించుతున్నటువంటి దేవుని విశ్వాసులకు కానీ, దేవుడు ఆయన నీతి కిరీటము, జీవ కిరీటము, మహిమ కిరీటము, అలాగే అక్షయ కిరీటం, ఈ 4 కిరీటాలు దేవుడు ఆత్మీయంగా ఎవరైతే వారి జీవితాలలో ప్రభు కొరకు శ్రమ, ఓర్పు పరీక్ష నిరీక్షణ కలిగజేయని ఎరిగి శ్రమల యందు అతిశయపడేటట్లుగా వారి జీవితం ముందుకు కొనసాగించుకుంటూ వెళ్తూ ఉంటారో, ఆ శ్రమ వచ్చినప్పుడు వారు ఓర్చుకొని ఆ పరిచర్య యందు కానీ, ఓపికతో ముందుకు వెళ్ళడం కానీ, అయ్యో నాకు కష్టం వచ్చిందని చెప్పి ఆ పరిచర్యలు ఆగిపోవడం కానీ, లేక విశ్వాసంలో వారు సన్నగిల్లిపోవడం కానీ, ఒక విశ్వాసి వారి ప్రయత్నాలు అన్నింటిలో దేవుడు సహాయం చేస్తాడని తెలుసుకున్నటువంటి వ్యక్తి కానీ, ఇలాంటి వారికి నీతి కిరీటం, జీవ కిరీటం, మహిమగల కిరీటం, అక్షయ కిరీటం, ఇంకా ఎన్ని దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలన్నీ కూడా పొందుకుంటారు. మొట్టమొదటిగా అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంలో ఆయన 9వ అధ్యాయం 25వ వచనంలో ఒక మాట చెప్తాడు. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ లోకంలో చాలామంది ఒక స్పోర్ట్స్లో కానీ వారు సంపాదించాలనేటువంటి ఆ గోల్డ్ మెడల్ కానీ, ఇంకా వారికి వచ్చే ఆ మెడల్స్ అన్నీ కూడా దానికోసం ఎంతో పేరు ప్రఖ్యాతల కోసం, ఒక విలువైనటువంటి జీవితం కోసం, సమాజంలో ఒక సెలబ్రిటీగా ఉండాలని కోరుకుంటున్నటువంటి ఆ ఉద్దేశంలో ఉన్నటువంటి వారి కోసం వారు పోరాడుతున్నటువంటి ఆ పోరాటం అంతా కూడా బైబిల్ ఏం చెప్తుందంటే, క్షయమగు కిరీటం, మనమైతే అక్షయమగు కిరీటము. మనము అంటే ఆత్మీయంగా జీవించేవారు. ఆత్మీయంగా ఉన్నటువంటి వారికి చాలా పోరాటాలు ఉంటాయి. ఎన్ని పోరాటాలంటే, వారు మానసికంగా కానీ, వారు శారీరకంగా కానీ, వారు ఉద్యోగరీత్యా కానీ, అలాగే వారు చేస్తున్నటువంటి పని విషయంలో కానీ, ఎన్ని ఈ లోకంలో దేవుని బిడ్డగా జీవిస్తున్నటువంటి వ్యక్తికి ఆత్మీయత అనే విషయంకి వచ్చేసరికి ఆత్మీయ పోరాటంలో చాలా భయంకరమైనటువంటి, ముఖ్యంగా దురాత్మ సమూహములతో, వాయుమండల అధిపతితో, ఇంకా చెప్పాలంటే ఈ లోకనాథునితో, ఇంకా చెప్పాలంటే అధికారులతో, ప్రధానులతో, ఇంకా అంటే దేవుని యొక్క బిడ్డగా ఉండి సైతాను శక్తులతో, ఇవన్నిటికి కూడా పోరాటము ఈ యొక్క ఆత్మీయ పోరాటంలో ఉన్నటువంటి వ్యక్తికి ఉంటాయి. అందుకే మనం పోరాడున్నది మనుషులతో కాదని దేవుడు కూడా చెప్పున్నాడు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో నువ్వు పొందుకోవాల్సినటువంటి ఆ అక్షయమగు కిరీటం, ఎంత శ్రమలు వచ్చినా దాని కొరకు మనం గురి యొద్దకు పరిగెత్తాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అందుకే 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం అంటాడు, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఎంత గొప్ప విషయం అంటే, పౌలు చాలా గొప్పవాడు. ఆయన ధర్మశాస్త్రంలో పాండిత్యం కలిగినటువంటి వ్యక్తి. ఆయన ధర్మశాస్త్రం బాగా ఎరిగినటువంటి వ్యక్తి. ఆయన దేవుని యొక్క ధర్మశాస్త్రం కొరకు దేవుని యొక్క బిడ్డలను కూడా చంపించేదానికి కూడా
ఆయన స్టెఫను చంపించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉంటాం బైబిల్లో. ఆయన దమస్కులో ఆయన ఉన్నటువంటి క్రైస్తవులను ఇబ్బంది పెట్టుటకు ఆయన అధికారం తీసుకొని దమస్కుకు వెళ్తున్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయనకు ఎదురుపడి ఆయనతో మాట్లాడడం జరిగినప్పుడు, ఆయన ఒక వెలుగును చూచినప్పుడు, ఆయన గుర్రం మీద నుంచి కింద పడినప్పుడు, ఇవన్నీ కూడా ఆయన పోరాడుతున్నటువంటి పోరాటం అంతా కూడా దేవునికి విరోధమని తెలుసుకున్నాడు. అందుకే తనకున్నటువంటివన్నీ కూడా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:10 అంటాడు, నాకున్నటువంటి సమస్తమును నేను పెంటతో సమానంగా ఎంచుకున్నానని చెప్తున్నాడు. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే దేవుని బిడ్డలారా, మనము పొందుకోవాల్సినటువంటి ఆ కిరీటం, దేవుని దగ్గర బహుమానం, ఆ నీతిగల వాడబారిన కిరీటం, మహిమ కిరీటం, జీవ కిరీటం, అక్షయమైన కిరీటం, ఇవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహించే ఆ ఉన్నతమైనటువంటి స్థితిలో మనము ముందుకు వెళ్తున్నామా లేదా అనే ఆ ప్రశ్న మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితానికి ఎంతో ఉంది. కాబట్టి ఈరోజు నువ్వు ఒడిదుడుకులతో, కష్టాలతో, బాధలతో ముందుకు వెళ్తున్నావా? అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. ఎంత గొప్ప ధైర్యముగా చెప్తున్నాడు. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. కాబట్టి ఒక విశ్వాసి, ఒక క్రైస్తవుడు, ఒక దైవజనుడు, ఒక బోధకుడు, ఈ లోకంలో నువ్వు ఆపజాలినటువంటి వ్యక్తివి. అందుకే యాకోబు రాసిన పత్రికలో క్లియర్గా మనకు ఒక సేవకుడికి కానీ, విశ్వాసికి కానీ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని యాకోబు రాసి ఉన్నాడు. చూడండి, 1:12 శోధన సహించువాడు ధన్యుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, నువ్వు కిరీటం పొందుకోవాలనుకుంటున్నావా? మహిమ కిరీటం కావచ్చు, నీతి కిరీటం కావచ్చు, వాడబారిన మహిమ కిరీటం కావచ్చు, నీకు అక్షయ కిరీటం కావచ్చు, జీవ కిరీటం కావచ్చు, ఏ కిరీటమైనా సరే నువ్వు పొందుకోవాలంటే నీ జీవితంలో పోరాటం అనేది నీకుంది. ఆ పోరాటాన్ని జయించాలి. ఆత్మీయ పోరాటం. నీ ఆత్మీయ పోరాటంలో నీకు దేవుడు విజయం ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. ఆ విజయాన్ని మనం అందిపుచ్చుకునే లోపల మనకు ఎన్నో, మన శరీరం ముందు, మన మానసికంగా, మన ఆత్మీయమైనటువంటి స్థితిలో ఎన్నో పోరాటాలు వస్తాయి. వాటన్నిటినీ, ఆ శోధనలన్నింటినీ జయించాలి. అందుకే యాకోబు రాసిన పత్రిక 1:12 చెప్తాడు, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం పొందును. ఎంత గొప్ప విషయం. కాబట్టి ఈరోజు దేవుడు ప్రేమించినటువంటి వారిలో నువ్వు ఉన్నావా? ఎంత గొప్ప విషయం. ఆ శోధన సహించువాడు ధన్యుడు. అలాంటి వారి జాబితాల్లో నీవు నేనున్నానా? శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం. ఒకటి, శోధనకు సహించిన వారి జాబితాలో మనం ఉండాలి. ఆ శోధనలో మనం నిలిచినటువంటి వారై, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం పొందిన వారై పొందినటువంటి దేవుని యొక్క బిడ్డలముగా, పొందుకోబోతున్నటువంటి దేవుని బిడ్డలముగా, ఆ ప్రేమకు, ఆ వాగ్దానానికి, దేవుడిచ్చినటువంటి ఆ మాటకి, అంత మాత్రమే కాదు, మన జీవితంలో ఆయన వాగ్దానం చేశాడు. ఆయన ఖచ్చితంగా జయించు నాతో కూడా నా సింహాసనం మీద కూర్చోబెడతాను అంటున్నాడు. కాబట్టి అంత గొప్ప వాగ్దానాలు దేవుడు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు చేస్తున్నాడు. అందుకే నువ్వు శోధనకి నిలిచి ఉంటే ధన్యత, సహించి ఉంటే ధన్యత. శోధనకి నిలిచి ఉండడం, శోధనకు సహించిన వాడిగా ఉన్నప్పుడు ఆయన నిన్ను ప్రేమిస్తాడు. ఆయన నిన్ను ప్రేమించి నీకు వాగ్దానము చేసిన జీవ కిరీటం పొందుకొనుటకు అర్హత నీకు ఇస్తాడు. అందుకే ఒక మాట పేతురు అంటాడు, 1 పేతురు 5:4 ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడవారిని మహిమ కిరీటం పొందుదురు. ఎంత గొప్ప మాట. ఎందుకంటే ఈ దేవుని యొక్క ఉన్నతమైనటువంటి స్థితి, ఆ శోధనలో
ఆ కష్టాల్లో, ఆ పోరాటంలో, నువ్వు వెళ్తున్నటువంటి ఆ ఆత్మీయ పోరాటంలో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి శ్రమలు, కష్టాలు, బాధలు అనేకమైనవి. వాటన్నిటిని తట్టుకుంటూ పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో కూడా నీకు దేవుడు తెలియపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియపరుస్తాడు. అందుకే ప్రధాన కాపురు ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటం పొందుతారు. కాబట్టి ఈరోజు దేవుడిచ్చు ఆ కిరీటములు పొందుకున్నటకు, దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకున్నటకు, యుగాయుగములు పరలోక రాజ్యములో మన జీవితం కొనసాగించుటకు, ఆపజాలనటువంటి వ్యక్తులుగా మన జీవితం ముందుకు వెళ్ళుటకు, క్రీస్తుతో కూడా మనము శ్రమపడినటువంటి వారంగా ఉన్నట్లయితే ఆయనతో కూడా మహిమపరచబడతాం. ఆయనకి వారసులంగా ఉన్నట్లయితే భూమి మీద, పరలోకములో ఆయన వారసత్వం మనకు అనుగ్రహిస్తాడు ఆయన. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో ఈ వాక్యము అర్థం చేసుకొని, నేను పోరాడుతున్నటువంటి పోరాటాలన్నింటిలో నాకు నీతి కిరీటం, ఆయన మహిమ కిరీటం, అక్షయ కిరీటం, ఆయన ఆ జీవ కిరీటం నాకు అనుగ్రహిస్తాడు. ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. కాబట్టి నేను ఏ విధంగా ఉన్నాను అనేది మనం తెలుసుకొని, నీ పోరాటంలో పడిపోకుండా, జారిపోకుండా, దిగులు పడిపోకుండా, కృంగిపోకుండా ముందుకు వెళ్ళడం, ఆ పడి ఉన్నటువంటి దగ్గరే ఉండకుండా ఆయన ఇచ్చే బహుమానం కోసం ముందుకు వెళ్ళడం ఎంతో ముఖ్యం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య కూడి వచ్చినటువంటి బిడ్డలందరూ నాయన మీరు దీవించి ఆశీర్వదించండి. ఎవరైతే ప్రభా ఈ వాక్యము ఈ వీడియో చూస్తున్నారో, ఈ వాక్యము వింటున్నారో, వారందరికీ నీవు కిరీటాలు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.